Prabhupada Pujan
క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ గదిలో పూజలో ప్రత్యేకమైన ఈ తలంపుల కోసం ప్రార్థన చేద్దాం. ఈనాడు జన్మదినం జరుపుకున్నటువంటి నిషా దేవుని యొక్క కృపవలన చక్కగా దీవించాలని ఉన్నతమైన విద్యను అభ్యసించుండగా దేవుని యొక్క వరాలు ఆ బిడ్డ మీద నిర్వహించబడాలని పూజ కోరువారు కుటుంబ సభ్యులు. జీ అక్షయ జన్మదినం జరుపుకుంటుండగా దేవుడు మంచి జ్ఞానం బుద్ధిని దయచేయాలని పూజ కోరువారు మేరీ కుటుంబ సభ్యులు. ప్రత్యేకంగా ఈ 3 సంవత్సరాలు యొక్క విచారణలో పనిచేసినటువంటి విచారణలు దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడి దేవుని యొక్క కృప సంపూర్ణంగా ఆయుర్వేదంతో నింపబడి వారు నిలబోయే ఆ ప్రదేశంలో దేవుని దీవించాలని పూజ కోరువారు విచారణ సభ్యులు. మరణించినటువంటి ప్రసాద్, జయప్రతాప్ వీరి ఆత్మలకు దేవుని విశ్రాంతిని ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు వర్షిని కుటుంబ సభ్యులు. దేవుడు చాలా దీవించినందుకు ముఖ్యంగా ఈ 3 సంవత్సరాల దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడినందుకు దేవునికి మనం అర్పిస్తూ ముఖ్యంగా విచారణలు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని వారు వెలిచినటువంటి ఆ యొక్క విచారణలో దేవుడు చాలా దీవించాలని పూజ కోరువారు ఈ యొక్క విచారణ సభ్యులు. జే చంద్ర కండక్టర్ తన యొక్క పదవి నిర్మాణంలో దేవుడు వారిని చాలా దీవించాలని ఈ యొక్క క్రియలో దేవుడితో వేరుగా ఉండి వారిని కాచి కాపాడని నిర్మించాలని దేవునికి వందనాలుగా పూజ కోరువారు జీ చంద్ర వారి యొక్క కుటుంబ సభ్యులు. మరణించినటువంటి మారిని జోజిరెడ్డి, సారం పాపమ్మ, రామ్మూర్తి రెడ్డి, భాగ్యమ్మ, తోమాస్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి యొక్క ఆత్మలకు దేవుని విశ్రాంతిని ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు తెలుసమ్మ వారి యొక్క కుటుంబ సభ్యులు. ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో దేవుడు అనుగ్రహించిన కృపానుగ్రహాన్ని బట్టి విచారణలో చల్లగా దీవించిన అనుగ్రహాన్ని బట్టి ముఖ్యంగా వారు వెళ్ళబోయే ఆ యొక్క ప్రదేశంలో దేవుడు వారితో వేడిగా ఉండాలని హృదయంగా తెలుపుతూ ఈ యొక్క పూజను ఈ యొక్క విచారణ సభ్యులు సమర్పిస్తున్నారు. సుబ్బరాయుడు మరణించినందుకు వారిని విశ్రాంతి ప్రాప్తిని కలుగు చేయాలని పూజ కోరువారు లూత్ మేరీ వారి కుటుంబ సభ్యులు. కొమ్మనూరి సురేష్ బాబు క్యాన్సర్తో ఐసీయూలో ఉండగా దేవుడు ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని ముఖ్యంగా దాని నుండి బయటపడడానికి దేవుని అనుగ్రహంతో నింపబడాలని పూజ కోరువారు కొడవటి మేరీ చూస్తున్న వారి యొక్క కుటుంబ సభ్యులు. దేవుని యొక్క అనుగ్రహంతో నింపబడి ఈ యొక్క 3 సంవత్సరాల వ్యవధిలో దేవుడు దీవించి కాపాడినందుకు ముఖ్యంగా దేవునికి కృతజ్ఞత వందనాలు అర్పిస్తూ ఇక దేవుడి పూజను సమర్పించాలని కోరువారు విచారణ సభ్యులు. ఈ తరపులతో పాటు మన యొక్క వ్యక్తిగత తరపులను జోడీకరించి ఇక దేవుడి పూజలో యోగ్యంగా పాల్గొంటారు.
మరణించినటువంటి మామిడి మరియమ్మ ఆత్మకు దేవుని విశ్రాంతి పరలోక ప్రాప్తిని కలుగుచేయాలని పూజ కోరువాడు మామిడి సుకన్య ప్రొఫెసర్ పితా పుత్ర దేవుడు పిలిచినటువంటి పిలుపుకు ఏ విధముగా యోగ్యులుగా ఉండాలి, ఆ యోగ్యతను బట్టి దేవుడు వారిని సంపూర్ణంగా తల్లిదండ్రులను దేవుడు దీవిస్తాడు అని ఈనాడు పఠనాలన్నీ తెలియపరుస్తున్నాడు. అందుకే ప్రభు తన యొక్క 12 శిష్యులను పిలిచి వారితో ఉండటకు స్వార్థ నిమిత్తం పంపుటకు సంసిద్ధులను చేస్తున్నారు. ఈ క్రియలో తల్లి తీసుగా పోల్చిన జ్ఞానస్నానం పొందినటువంటి క్రైస్తవుడు దేవుని యొక్క వారసత్వానికి, దేవుని యొక్క పిలుపుకు యోగ్యులే. ఈ యోగ్యతను బట్టి దేవుడు వారికి ఉన్నటువంటి అంతస్తులను బట్టి పిలిచిన పిలుపుకు యోగ్యులుగా ఉండాలని తెలుసుకు కోరుతుంది. తన కోసమే ప్రార్థన చేద్దాం. తలపు చేతను వాకు చేతను మనం దేవునికి అపరాధం చేసిందే, ఎన్నిక చేయబడిన ఈ పిలుపుకు యోగ్యులుగా జీవించలేకపోయి ఉంటే, పాపాత్మై ఉంటే, దేవా నేను పాపనయ్యా, నా పాపాలు క్షమించమని ప్రభువుని పశ్చాత్తాపడుతూ పాపని ప్రభు కోరుకోతా. అనంత ప్రేమలో
క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. వార్డ్ నెంబర్ 60. మహోన్నతములందు దేవుని మహిమ మనుషులకు సాటి ప్రభువైన
మొదటి పట్టణం కానీ రెండవ పట్టణం కానీ స్వార్థ పట్టణంలో కానీ
పత్మోసు అనే నామకరణానికి అర్థము బరువు మోయేవాడు. దాదాపు మనము పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రవక్తల అందరిలో కూడా చాలా చిన్నవాడు. ఆ చిన్న ప్రవక్తలు చివరి వాడని కూడా చెప్పాలి. ఈయన తెకోవా ఆ తెగకు చెందిన, అలాగే బెత్లెహేము దగ్గర ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఆయన మాటలోనే చెప్తున్నాడు, ఆయన ఒక గొర్రెల కాపరి, అలాగే వ్యవసాయ చేయువాడు. ఎందుకంటే ఆయనకు అత్తి చెట్లు ఉన్నాయి, దాన్ని సాగు చేయడము, అలాగే గొర్రెలను మేపుకోవడము ఆ వంతు అని అక్కడ ఆయన మాటలలో వివరిస్తూ ఉన్నాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆ మాటలకు ఇట్లు బదులు చెప్పెను, నేను ముక్తి కొరకు ప్రవచనం చెప్పువాడను కాను, నేను మందల కాపరిని, అతి చెట్లను పరామర్శించువాడను, కానీ ప్రభువే గొర్రెల కాపరిని నన్ను పిలిచి ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనం చెప్పుము అని ఆజ్ఞాపించెను. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఆ పరిశుద్ధ గ్రంథ మాటలు మనం ఆలోచించినప్పుడు ఆ వాక్యాలలో మనం చూస్తాము, నేను మందల కాపరిని, గొర్రెలు కాయవాడు. అలాగే నాకు అతి చెట్లున్నాయి, వాటిని పరామర్శించడం లేకపోతే వ్యవసాయం చేసుకోవడం నా పని. అలాంటి గొర్రెల కాపరి నన్ను దేవుడు పిలిచి ఉన్నాడు, దేవుడు ఎన్నిక చేసి ఉన్నాడు, దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఎందుకు ఈ మాట, ఈ పిలుపును, లేకపోతే దేవుడు ఎన్నుకున్న విధానాన్ని, ఈయన ప్రవచించబోయే ఆ ప్రవచనానికి ముందు ఈ మాటలు చెప్తున్నాడు అంటే అక్కడ జరిగిన సంఘటన మనం గమనించినట్లయితే అక్కడ ఒక ప్రధాన యాజకుడు, లేకపోతే అక్కడ ఒక కాపరి అని చెప్పాలి. ఆయన పేరు అమాస్య. ఆయన అంటున్నాడు ఆమోసుతో, దీర్ఘశాలి, దీర్ఘదర్శి, నీవిక యూదాకు వెళ్ళిపోము, ఇచ్చట ప్రవచనము చెప్పి పొట్ట పోసుకొనకుము. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. ఇందులో మాటలు మాత్రమే చెప్తాను, మీరు ఈ విధంగా అనేక భావించకండి. ఎందుకంటే ఈ ప్రవచనాలు ఉన్న తీరుని బట్టి మాత్రమే చెప్తాను. ఇది ఎందుకు చెప్తున్నాడు ఆ ప్రవక్త, ఏ విధంగా వారిని లేకపోతే మందలిస్తున్నాడు, లేకపోతే దేవుని యొక్క కోపానికి మీరు దాపం అవుతారు, లేకపోతే శిక్షాలు అవుతారు, దేవుడు మిమ్మల్ని ఇదిగో ఈ విధంగా శిక్షిస్తాడు అని పలికే ముందు, ఈ మాటలను మనం గ్రహించే ముందు కొన్ని వాక్యాలను మనం చదువుకుందాం. ఉపదేశకుడి గ్రంథము 4వ అధ్యాయము, ఉపదేశకుడు 4వ అధ్యాయం 9వ వాక్యం. ఏకాకిగా ఉండుట కంటే ఇద్దరు కలిసి ఉండుట మేలు, ఇరువురు కలిసినప్పుడు ఎక్కువగా సమర్థవంతంగా పనిచేయుదురు. ఒకవేళ నీవు నీ క్రియలను బట్టి, లేకపోతే నీవు బోధించిన బోధనను బట్టి నీవు నేను ఒక్కనే అనుకుంటున్నావు, లేకపోతే నేను ఏకాకి అనుకుంటున్నావు, నాకు ఎవరు బలం లేదనుకుంటున్నావు, లేకపోతే నేను ఏ బలాన్ని కాదనుకుంటున్నావో, నన్ను పంపిన వాడు నాకు తోడు ఉన్నాడు. తర్వాత వాక్యాలు చదువుతాం. ఎందుకంటే ఇద్దరు కలిసి ఉండటం, లేకపోతే ఆ ఐక్యత అనే దాని గురించి వివరిస్తూ ఉన్నాడు అసలు ఉపదేశం. దాని యొక్క భావము ఇదిగో, పంపిన వారు తోడుగా ఉన్నారు. ఏకాకిగా ఒక్కరి మాత్రమే సింగిల్ గా వచ్చాడు, ఒంటరిగా వచ్చాడు అని కాదు. అది దేవుని యొక్క ఏర్పాటులో దేవుని యొక్క తోడుగా ఉండి ఆయన నడిపించబడుతున్నాడు. అనగా దైవ కార్యాలను సిద్ధించడానికి, దేవుని
చివరి మాటల్లో మనం చక్కగా వింటాం. ఇదిగో మేము అనుకున్నట్టు నేను అలాంటి క్రియలు చేయడానికి కాదు, నేనా నా యొక్క స్థితియా లేకుంటే నా కుటుంబమా, నాకేం పెద్దలు ఏం లేదు, ముందు లేదు వెనక లేదు. నేను పెద్ద ప్రవక్తల కుటుంబానికి యాజక కుటుంబానికి చెందిన వాడు కాను. ఒక సామాన్యుడిగా నేను వచ్చాను. ఒక సామాన్యుడిగానే నేను చెప్తున్నాను. ఏమంటే ఇది దేవుని వాక్కుగా పలుకుతున్నాను. నువ్వు అనుకున్న విధంగా, నువ్వు ఆలోచించిన విధంగా అలాంటి యోచన కాదు, సరికాదు, సరి చేసుకో. ఇదిగో నేను ఎలాంటి వాడనే, లేకపోతే నేను ఈ పిలుపు అందుకునే ముందు ఎలా ఉన్నానో నీవు గ్రహించు. నేను ఒక మందల కాపరిని, నా పని ఏంటి? వ్యవసాయం చేసుకుంటున్నాను. అలాగే అతి చెట్లను నేను పరామర్శించుకుంటున్నాను. అలాంటి వాళ్ళను గొర్రెల కాపరిని నన్ను ఆయన ఎన్నిక చేశాడు, ఆయన పిలిచాడు, ఆయన అన్ని కూడా పంపాడు. అంతేగాని నేను రాలేదు, నేను ఇది రాలేదు, లేకపోతే నేను ఇక్కడ వచ్చే పని చేసేది నా నిమిత్తం కాదు. నువ్వు అనుకున్న విధంగా డబ్బు కోసం రాలేదు, తరగతి కోసం కాదు. ఇది ఆయన పంపాడు, ఆయన ద్వారా నేను ఎన్నిక చేయబడ్డాను, వచ్చాను. అందుకే ఇక్కడ మనం గ్రహించాల్సిన సత్యం ఏంటంటే ఆమోసు చాలా చక్కగా దేవుడి కార్యాన్ని నెరవేర్చడానికి ఎదుర్కొన్న ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఆటంకాలు ఎదురుగాడు. ఎక్కడ కూడా భయపడలేదు, జరగలేదు. అలాగే ఆయన వచ్చాడు ఆ గడియలో. అమాస్య అనే వ్యక్తి ఆయన చెప్తున్నాడు, దీర్ఘశాలి, దీర్ఘదర్శి, నీవు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఇది నీ పని కాదు, ఇది ఇక్కడ కాదు చేయాల్సింది. నువ్వు ఒకవేళ యూదా ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతానికి వెళ్ళు, ఈ ప్రాంతం కాదు నీది, ఇక్కడ కాదు ఉండాల్సింది, నువ్వు ప్రవచనం చేయాల్సింది, నువ్వు బోధించాల్సింది ఇక్కడ కాదు. ఇక వేదేలు మాత్రము ప్రవచనాన్ని చెప్పకూడదు అని కలిపినప్పుడు, ఇది ఎందుకంటే ఇది రాజాలయము, ఈ ప్రాంతము దీనికి చెందింది, మీరు వచ్చేదానికి లేదు, మీరు ఉండేదానికి లేదు, మీరు ప్రవచనం చెప్పేదానికి లేదు. చాలా కూలుగానే, అలాగే చాలా సున్నితంగానే ఈ ప్రవక్త కూడా సమాధానం ఇచ్చారు. ఎలాంటి భయాందోళన చెందకుండా, నేను భక్తి కొరకు రాలేదు, అనుకున్న విధంగా ఏదో ప్రవచనాలు చెప్పడానికో లేకపోతే కూటకాలు చెప్పడానికో మాయామంతరం చేయడానికి నేను రాలేదు. నేను ఎన్నిక చేయబడలేదు, నేను పంపబడలేదు. నేను పంపబడింది ఇక్కడికి రావడానికి గల కారణం ఉంది. అది దేవుడు ఏర్పాటు చేసిన కార్యం, దేవుడు ఎన్నుకున్న కార్యం, దేవుడు మలచిన కార్యం, దేవుడు నా ద్వారా దీన్ని పరిపూర్ణం చేయవలసిన కార్యము ఉన్నది. దీన్ని నేను వివరించాలి, దీన్ని నీవు అర్థం చేసుకో, దీన్ని నీవు గ్రహించు. ఆ ఇశ్రాయేలు ప్రజలకు ప్రవచనం చెప్పడానికి నేను వచ్చాను. అందుకు గల కారణం కూడా ఉంది. అక్కడ జరిగిన పూర్వ పథకాలు చూసినట్లయితే, చరిత్ర చూసినట్లయితే, ఇక్కడ యాభై దేవుడు వలస ప్రాంతానికి పోతున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మధ్యలో అవుతారు. ఆ మధ్యలో అయినప్పుడు అక్కడ వారు ఒక ప్రాంతాన్ని ఎన్నిక చేస్తారు. అది మన అబ్రహాం కూడా మొట్టమొదట కానాను దేశంలో ప్రవేశించేటప్పుడు, అడుగు పెట్టినప్పుడు పాలు తేనె ప్రవహించే ఆ ప్రాంతము ఆ అడుగు పెట్టినప్పుడు ఆయన అక్కడ చిన్నటి రాతిని ఒక బల్లాబాద్ చేసి అక్కడ అర్పణ చేస్తారు. దాన్ని బేతేలు అంటారు, అంటే పవిత్ర మందిరం, పవిత్ర నివాసం. ఈ ప్రాంతంలోనే ఇక్కడ ఈ ప్రజలంతా కూడా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకు వెళ్ళాలి. కానుకలు అర్పించాలన్నా, పండుగలు చేయాలన్నా, దేవుని దర్శించుకోవాలన్నా వీళ్ళంతా కూడా యెరూషలేముకు పోవాలి. అలాంటి సమయంలో ఇదిగో అక్కడ ఉన్న రాజు నెపంతో అక్కడ 2 కోడిదూడలు చేశాడు. ఆ కోడిదూడలు చేసి, ఇదే నీకు దైవం, ఇక్కడ మీరు ఆరాధించవచ్చు, ఇక్కడ నీకు పూజ పురస్కారాలు జరుగుతాయి, అక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఆ చెప్పిన గడియ, ఆ రాజు యొక్క ఆజ్ఞ. అలాగే ఈ అమాస్య అనే వ్యక్తి ఆ కోవకు చెందినవాడు. ఆయన మరి ప్రవక్త దగ్గరికి వచ్చి, ఆమోసు దగ్గరికి వచ్చి పలుకుతున్నాడు. ఆ మాట పలికినప్పుడు ఈయన ఆమోసు పలికిన సమాధానం కూడా, నేను ప్రవచనం చేయడానికి కాదు, ప్రభువు యొక్క
వాక్కును, ప్రభు యొక్క మార్గాన్ని నేను సిద్ధం చేయడానికి వచ్చాను. ఏమిటి? మీరు ఆరాధిస్తున్న ఈ ఆరాధన, మీరు చేస్తున్న ఈ యొక్క బలి అనేది సమంజసం కాదు, ఇది తప్పు. మీరు దేవునికి, యాభై దేవునికి పాపం పట్టుకుని మూటగట్టుకుంటున్నారు, విడిపోతున్నారు, దేవుని నుండి వైదొలుగుతున్నారు. కాబట్టి మీకు క్షమాపణాన్ని వస్తున్నాడు, మిమ్మల్ని బట్టి తన యొక్క బిడ్డలుగా చేసుకుంటున్నాడు. తాను చేసిన వాగ్దానం, మీరు నా ప్రజలందరూ నేను మీ దేవుడి తరపున వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి మరి ఒకసారి అందులో పంపుతున్నాడు. మీరు చేస్తున్న క్రియలు, మీ యొక్క చేతులు రక్తసిక్తమై ఉన్నది. బలులను అర్పించే విధానం కానీ, ఆ కోడెలకు అర్పించే నైవేద్యం కానీ నాకు ప్రీతికరంగా లేదు, నాకు ఆనందకరంగా లేదు. నాకు కావాల్సింది నీ బలి కాదు, మీ యొక్క హృదయ పరివర్తన. ఈ బలి మీరు చేసే బలి కాదు, ఈ బలి సరైనది కాదు. ఈ మాట చెప్పడానికి ఆమోసు ఎన్నిక చేస్తున్నాడు, అదే విధంగా అక్కడికి పంపుతున్నాడు. అందుకే ఈ నెపాన్ని, లేకపోతే ఈ ప్రవచనాన్ని వారు అంగీకరించడానికి కష్టతరమైంది. కాబట్టి ఆ ఆమాస అనే వ్యక్తి ఈ విధంగా చెప్తున్నాడు, దీర్ఘశాలి నువ్వు ఇక్కడ ఉండకు, నువ్వు ఒకవేళ కొత్తగుడి కోసం వచ్చావేమో, లేకపోతే ఏదో ముక్తి కోసం వచ్చావేమో, ఇది ప్రాంతం కాదు, ఇక్కడ వదిలిపెట్టి వేరే ప్రదేశానికి పో. అది దేవుడు తన వార్తలకి మాట కూడా చాలా కఠినంగా చెప్తున్నాడు. నువ్వు అనుకున్న విధంగా, నీవు ఆలోచించిన విధంగా నేను వచ్చిన ఆ ప్రవర్తన కాదు. ఇదిగో నేను పంపబడింది, లేకపోతే నేను ఎన్నిక చేయబడింది ఈ కార్యం చేయడానికి. ఈ మాట పలకడానికి కూడా ఈ అమావాస్య అనే వ్యక్తి ఈ మాట చెప్పడానికి కారణం ఉంది. పూర్వవేదంలో మనం చూసినట్లయితే ఎజెకియెలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వాక్యాన్ని చదువుతున్నాం. ఎజెకియెలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వాక్యం. వ్యవధాన్యం కొరకు, రొట్టె ముక్క కొరకు నా ప్రజల ఎదుట నన్ను అవమానపరుచుచున్నావు. మీరు చంపకూడని వారిని చంపి బ్రతుకుకూడని వారిని బ్రతికించుచున్నారు. మీరు నా ప్రజలకు అబద్ధం చెప్పగా వారు నమ్ముచున్నారు. తర్వాత వాక్యాన్ని చదువుతున్నాం. ప్రజలు నా ప్రాణాలను మీ గుర్తులో పెట్టుకున్నప్పుడు మీరు వారు అంత బంధములను నేను అసహించుకుంటున్నాను. మీ చేతుల నుండి వారిని లాగివేసి మీరు వేటాడి మీ గుర్తులో నుంచుకున్న వారిని పక్షుల వలె విడిపిస్తున్నాను. మీకా గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యాన్ని కూడా చదువుతున్నాం. మీకా 3:5. నా ప్రజలను ముందు వచ్చిన వారు, తర్వాత ఈ అమావాస్య అనే వ్యక్తి కూడా ఇదే చేస్తున్నాడు. ఈయనే మాట చెప్తున్నాడు. ఈ ప్రవక్తలు ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు అబద్ధికులు అనేది అక్కడ వివరణ చేస్తున్నారు. అంటే నాకు సంతోషాన్ని కలిగిస్తే, నా వైపు ఉంటే, నా వైపు మాట్లాడితే, నన్ను పొగడితే, లేకపోతే నాకు ఆహారం పెడితే నేను దీవించబడు కాక. ఒకవేళ నన్ను పిలవకపోతే, నన్ను పట్టించుకోకపోతే, నాకు ఆహారం పెట్టకపోతే మీరు క్షమించబడు కాక. ఈ విధంగా మీ పంటికి ఆహారం కోసం, లేకపోతే మీరు ఆహారం ఊహించడానికి కోసం, సంతృప్తి పడడానికి కోసము ఈ విధంగా ప్రవచనాలు మీరు చేస్తున్నారు. అది వ్యర్థము. ఈ మాట చెప్పడానికి గల కారణము అప్పుడు ఉన్న ఆ ప్రవక్తను ఉద్దేశించి. అందుకే ఈ సందర్భం కూడా అక్కడ తెలియజేస్తున్నాను. కానీ ఆమోసు పలికిన మాట, ఆమోసు ప్రవచించే ఆ ప్రవచనము దీనికి విరుద్ధం.
ఇది చేసింది చేస్తున్నది మీరు అని తెలపడానికి ధైర్యంగా సంతోషించలేదు. మీరు చేస్తున్న ఈ క్రియ సరికాదు, మీరు ఆపివేయండి, ఇంతటితో ఆపండి. ఇది దేవుని యొక్క కార్యం, దేవుని యొక్క ఏర్పాటు, దేవుడు చిత్తగించిన విధం ఈ విధముగా ఉండాలి, ఈ విధముగా కొనసాగించబడాలి అని తెలియజేస్తున్నాను. క్రీస్తునామందు ప్రియ సహోదరి సహోదరులారా, ఉన్నతమైన లేకపోతే పవిత్రమైన ఈ పిలుపు దేవుడు అనుకుంటున్నా, లేకపోతే దేవుడు ఎన్నిక చేసిన ప్రతి క్రైస్తవుని కూడా ఇవ్వబడింది. క్రైస్తవులుగా ఈ పవిత్రమైన పిలుపు ఎన్నిక చేయబడింది. అందరం కూడా యోగ్యులమే, దేవుని యొక్క వారసులమే, ఆ విశ్వాసానికి పాత్రులమే. మనము మన క్రియలను బట్టి, మనము మన ప్రవర్తన బట్టి, మనము మన యొక్క నడవడికను బట్టి ప్రభువుని దర్శించుకోవాలి, దేవుని కనుగొనాలి. దీర్ఘశాలి అంటున్నాడు. ఆ గొప్ప పదాన్ని వాడుతున్నాడు. ఎందుకంటే ఈ అమావాస్యకు తెలుసు ఈయన యొక్క స్థితి ఏమిటో, ఈయన యొక్క ప్రవచనము పంపడానికి గల కారణం ఏమిటో గ్రహించాడు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు మనకు కూడా ఈ బోధించిన బోధన ఎంతవరకు మనము ఉన్నతమైన ఔన్నత్యాన్ని ఈ క్రైస్తవ తత్వంలో పొందుతున్నాం, ఈ విశ్వాసాన్ని నిలుపుకుంటున్నాం. దేవుడు మనకు ప్రసాదించిన ఈ వరాన్ని మనము సంక్రమించుకుంటున్నాం. అందుకే మనము చక్కగా 2వ పట్టణంలో చక్కగా ఆరంభించాం. పౌలు భక్తుడు ఎఫెసీయుల యొక్క సంఘానికి రాస్తూ పలికిన మాట 3వ వాక్యం చూడండి. దేవుడు మనల్ని ఆశీర్వదించి మనకు దివ్యలోకపు ప్రతి ఆధ్యాత్మిక ఆశీస్సులను పొందిన యేసువదనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఈ ఉన్నతమైన పిలుపుకు అందరము పిలువబడి ఉన్నాము. ఈ ఉన్నతమైన స్థితికి అందరం కూడా ఆహ్వానింపబడుతున్నాం. ఈ ఔన్నత్యాన్ని, ఈ ఉన్నతమైన స్థితిని మనము నిలుపుకోవాలి. ఇది దేవుడిచ్చిన ఉదాహరణం, దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన వరము. మనము క్రీస్తుని అనుచరులుగా ఉండటం, క్రీస్తు యొక్క అనుచరులుగా మనం జీవించడం. ఈ వరాలను మనం ఏ విధంగా పొందామో, మొదటగా అపారమైన మన కృపను బట్టి రక్షణను పొందుతున్నాము. పిలువబడిన ప్రతి క్రైస్తవుడు ఈ రక్షణ కోసము పిలువబడుతున్నాము, రక్షింపబడ్డాము. ఆ రక్షణ మనకు కలుగు చేయబడింది. రెండవది, మనం చేసిన తప్పిదములను, పాపములను క్షమాపణ దేవుడు కలుగు చేస్తున్నాడు. ఇది ఆయన ఉదాహరణ, ఇది ఆయన కృప, ఇది యొక్క అనుగ్రహం. ఆయన మనకు ఉచితంగా వస్తున్నటువంటి అనుగ్రహమే. ఇందులో మనం పొందినటువంటి స్థానం కానీ ఔన్నత్యం కానీ ఏమీ లేదు. ఇది దేవుడి యొక్క కృప నుండి మనము ఉచితంగా పొందుతూ ఉన్నట్టు. అందుకే తన వారిగా లేకపోతే దత్తపుత్రులుగా దేవుడు మనకు వారసత్వాన్ని కలుగు చేస్తున్నాడు. ఆ ఉన్నతమైన ఆ స్థితికి మనము పిలువబడినప్పుడు ఎలా ఉండాలి? పవిత్రులను, నిర్దోషులను ఉండుటకు లోకం సృష్టికి పూర్వమే ఆయన మనలను క్రీస్తునందు తన వారిగా ఎన్నిక చేసెను. యేసువదనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన. ఎందుకనగా ఆయన యొక్క రక్తము చే మనము కడిగివేయబడ్డాము, రక్షణ వసగబడింది, పాప క్షమాపణ వసగబడింది. అందుకే దేవుడు మనకు ఉన్నతమైన ఆ స్థితిని మనం పొందాలని, మనం ఆ ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ ప్రేమ వలన క్రీస్తు ద్వారా మనలను కుమారులుగా, కుమార్తెలుగా చేయబడుతూ ఉన్నాము. ఆయన చెంతకు పిలువబడుతున్నాం. ఎందుకంటే ఆయన సంతోషము, సంకల్పం అది ఏమిటి? దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఉచితంగా వచ్చిన ఈ కృప వరమును బట్టి మనము దేవుని ఎప్పుడు కూడా సదా స్తుతించాలి, ఆరాధించాలి, కనపరచాలి. ఎన్నిక చేయబడిన ఈ ఎన్నిక, పిలువబడిన ఈ పిలుపు యోగ్యులముగా మనం ఉండుటకు, ఈ యోగ్యత అయిన స్థితిని మనము దక్కించుకోవడానికి. అందుకే
సంపూర్ణంగా ఆ స్థితిలో మనం ఉండడానికి క్రీస్తు పరిపూర్ణంగా మనము ఏర్పాటు చేసిన ప్రణాళికను కొనసాగించడానికి ఆత్మ మనలను నడిపిస్తుంది. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, మరి మీరు నేను ఈ ప్రసాదించబడిన ఈ అనుగ్రహం పిలువబడిన ఈ పిలుపుకు యోగ్యముగా ఉన్నామా, ఉన్నతమైన స్థితిలో ఉన్నామా, దేవుని యొక్క ఉదాహరణగా పొందిన దేవుని యొక్క అనుగ్రహానికి సంతోషకరంగా ఉన్నామా అనేది మనం ధ్యానం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా ఈ పిలువబడిన పిలుపుకు యోగ్యతను మనము పొందుతున్నామా అనేది. అందుకే స్వార్థ పఠనం కూడా చాలా కఠినంగానే చెప్తున్నాము. ఆ బోధన కూడా చాలా కఠోరంగానే ఉంటుంది. ఎవరైనా ప్రజలు ఇదిగో పశ్చాత్తాపడి హృదయ పరివర్తన చెందితే, ఈ బోధనలో బోధించింటే వారికి ఇదిగో అనుగ్రహాన్ని ప్రసాదించు. ఎవరైనా ఈ బోధనను ధిక్కరిస్తే, తిరస్కరిస్తే సూచకంగా ఈ కాలి దూరులను అక్కడ వదిలి పోతుంది. చాలా కఠినమైన పదాలు, చాలా ఘోరమైన పదాలు. అందుకే ప్రతి మాటలో కూడా ప్రభు ఉచ్చరించే విధానాన్ని బట్టి స్వీకరించే ఆ పిలుపును అందుకున్న వారు ఉన్నతంగా యోగ్యంగా జీవించడానికి యోగ్యతను దేవుడు ప్రసాదించడమే కాకుండా అయోగ్యమైన స్థితిలో ఉంచడానికి ఆత్మను కూడా వారికి పంపుతున్నాం. అందులో కూడా ఇంకోటి కూడా ఉంది. మీరు వచ్చారంటే, మీరు వెళ్ళాలి అంటే ప్రదేశంలో కూడా కనీసం 2 అంకెలు కూడా తీసుకోండి. 2 అంకెలు కూడా అవసరం లేదు. మీరు జాలనైనను జోలనైనను తీసుకొని పోవాలి. అది కూడా మీరు తీసుకొని పోకూడదు. ఎందుకంటే ఏ గ్రామంలో మీరు ప్రవేశిస్తారు, ఏ ఇంట మీద ప్రవేశిస్తారు, అది ఇది బోధన విధానం. బోధనకు దేవుని యొక్క మార్గానికి సిద్ధం. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క బోధన విధానంలో అనుపెరగని విధముగా ప్రతి క్రైస్తవురాలు తన వంతు పాల్పడుతున్నారు, తన వంతు కష్టపడుతున్నారు. దేవునికి యోగ్యముగా ఉన్నతమైన స్థితిలో ఉండటానికి. కానీ కొన్ని పర్యాయాలు మానవ బలహీనత వల్ల మనము బలహీనము అవుతున్నాం. కానీ పిలిచిన వాడు, ఎన్నిక చేసిన వాడు తన వారిని తనను తన అయిన విధంగా మలుచుకుంటాడు. దానికి నిదర్శనం పౌలు. ఏ విధముగా అయితే క్రైస్తవ విశ్వాసాన్ని తృణీకరించాడో, క్రీస్తు యొక్క అనుచరుల్ని హింస పెట్టాడో, అలాంటి వారినే తన యొక్క సేవకుగా ఎన్నుకున్నాడు. ఎన్నిక చేయడం ముందు తన యోగ్యత ఏం లేదు. ఎన్నిక చేసిన తర్వాత యోగ్యునిగా తనను మలుచుకున్నాడు. అలాగే మనం కూడా క్రైస్తవ జీవితంలో జీవించినప్పుడు చాలా సార్లు నేను విన్న మాట, సిలువ వేసుకున్న క్రైస్తవుడన్నా, క్రీస్తు అనుచరుడనగా చాలా చిన్న చూపు. 2వ మాట ఎప్పుడు కష్టాలే. 3వ మాట మీరు ఎక్కడ ఉన్నా కూడా ఏదో ఒకటి అపకారం జరుగుతుంది. వాస్తవికంగా నేను చెప్తాను చూడండి. క్రీస్తు అనుచరులు, క్రీస్తు యొక్క సహచరులు ఉండడం వల్ల అపకారం జరగదు. దానికి నిదర్శనము, అందరూ ఆ యొక్క పడవలో వేదన చెందుతుంటే ఎవరు వీళ్ళు తప్పు చేశారో ఎవరు ఇక్కడ పడవ నాశనం అవుతుందంటే అందరూ చూసినప్పుడు అందులో ఉన్న ప్రవక్త మూలం పడుతుంది. దానికి వేరే కారణము, నన్ను దాంట్లో పడేది, నేను దాంట్లో పడిపోతాను. కారణం ఏంటంటే దేవుడు నాకు ఆజ్ఞ వేశాడు ఈ చోటకు పోవాలి, కానీ నేను దాన్ని మళ్ళీ ఇక్కడికి వచ్చాను. కాబట్టి నన్ను తొలగించండి. మీకు ఏ అపాయమో ఏ అవకాశం జరగదు. 7 రోజులు దాదాపు చేపలో అలాగే ఉండి తర్వాత ముందుకు ఆ చేప చేయించి. అంటే ఎందుకు నేను చెప్తున్నా అంటే, క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఎక్కడైతే మీరు గమనించండి, సేవా కార్యాలను క్రైస్తవులే చేస్తారు, క్రీస్తు అనుచరులే చేస్తారు. ఈ సేవా కార్యం అనేది ముందు మీరు ఒకవేళ గమనించినట్లయితే ఇక్కడ లేదు. దానికి నిదర్శనము ఏదో దేశానికి వచ్చినటువంటి మదర్ తెరేసా.
ఈ దేశం కాదు, ఈ ప్రాంతం కాదు, ఈ భాష కాదు, అలాగే ఆమెకు ఏమీ తెలియదు. కానీ ఆమెను కాళీ మాత అని ఇప్పుడు కూడా పిలుస్తారు. ఎందుకంటే మీరు ఒకవేళ కలకత్తా వెళ్తే కాళీ టెంపుల్ ఈ చివరి గది ఆమెకు ఇచ్చింది. అటుపక్క కాళీ టెంపుల్ ఉంటుంది, ఇటుపక్క ఆమెకు చివరి గది ఇచ్చారు. ఆ చివరి గదిలో ఆమె మొట్టమొదటగా ఈ యొక్క పేషెంట్లందరినీ కూడా ఉంచి అక్కడ నుండి మొదలుపెట్టి అంత ఉన్నతంగా, అలాగే అంత ప్రేమపూర్వకంగా సేవాతనాన్ని చేసింది. చివరి మాట మీరు విన్నట్లయితే, ఒకవేళ ఎంట్రీ కానీ ఏదైనా మీరు చూసినప్పుడు అందులో మీరు గమనించండి. ఆమె పలికిన మాట, పేదలను, అభాగ్యులను, రోగులను, అలాగే దిక్కులేని వారిని సేవ తీర్చినప్పుడు వారికి పురుగులు పట్టిన లేకపోతే శరీరము హీనంగా ఉన్న వారిని చేతులతో పట్టుకుని వెళ్తారే. ఏ విధంగా నీవు దీన్ని భరిస్తావంటే, లోపలికి తీసుకెళ్ళి మనస్సును చూపించి, ఇక్కడ నాకు శక్తి ఉంది, ఇక్కడ నుండి నేను ఈ సేవను ప్రారంభించాను. క్రీస్తు యొక్క సహచరురాలను, క్రీస్తు యొక్క అనుచరురాలను, క్రీస్తు యొక్క ప్రబోధకురాలను నేను. ఆయన నాకు శక్తి, బలం. ఆ బలహీనత ఆయన అంటే నాకు. అందుకే నేను ప్రతిరోజు కూడా ఏ కార్యం చేయాలన్నా మొదట ఇక్కడ ఉండిన తర్వాతే మిగతా కార్యం. అందుకే ప్రపంచ దేశం అంతా కూడా ఆమెను అంతగా ప్రయాణించుకున్నాను. ఇప్పుడు నీ వంతు నా వంతు.